Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. సినిమా ఇండస్ట్రీ నేను ఎంత అనుకున్నా కూడా మన కళామ తల్లి మనకు అన్యాయం చేయదని ఇది చాలా అంటుంటాం కానీ మనం ఎంత అనుకున్నా కూడా ఇది సినిమా ఇండస్ట్రీ ఒక పక్తు బిజినెస్ కమర్షియల్గానే ఉంటారు ఇక్కడ జనాలంతా కమర్షియల్గానే ఏ పనులైనా అవుతాయి. మరి మనలాగా చిన్న సినిమాలు చేసే ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు వాళ్ళకు సపోర్ట్ ఇచ్చేది ఎలా, సర్వైవ్ అయ్యేది ఎలా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇక్కడ నీకు సక్సెస్ ఉంటే తప్ప ఎవ్వరూ నీకు సపోర్ట్ ఇవ్వరు. ఆ విషయం నేను తెలుసుకొని బయట ప్రొడక్షన్లు ఏవి ట్రై చేయకుండా ఈజీ సినిమా అనే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ని రెడీ చేయడం జరిగింది. కోర్స్ మనకు టైం పట్టొచ్చేమో కానీ కొట్టేది మనమే. వేరే లెవెల్లో సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టేది మనమే అని నాకు తెలుసు. అందువల్లే 8 years అయింది ఈజీ సినిమా మనం స్టార్ట్ చేసి 8 years అయిపోయింది. మెల్లెమెల్లెగా ఇటుక పేర్చుకుంటూ ఎవ్వరూ ఊహించలేని స్టెప్ మనం తీసుకున్నాం. చిన్న సినిమాలకు మనమే పూర్తిగా సపోర్ట్ అవ్వడం. ఇక నుంచి ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ టెక్నీషియన్ అయినా, ఏ డైరెక్టర్ అయినా, ఏ రైటర్ అయినా, ఎవరైనా సరే మీకు టాలెంట్ ఉంటే సినిమాలు చేయండి. చిన్న సినిమాలు చేయండి, అతి తక్కువ బడ్జెట్లో చేయండి. వీలైతే 0 budget కాన్సెప్ట్లో సినిమాలు చేయండి. ఎందుకంటే 0 budget కాన్సెప్ట్లో సినిమాలు చేయలేం అని చెప్పేసి నన్ను 5 సంవత్సరాలు ఏపుతున్నారు సోషల్ మీడియాలో. ఏమైంది? ఏకంగా సినిమా రిలీజ్ చేసి 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఖచ్చితంగా మనం అనుకుంటే చేయొచ్చు. మన దగ్గర ఆ విద్య ఉంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టచ్చు. చిన్న సినిమాని చేయొచ్చు అని 5 సంవత్సరాలు నేను ప్రూవ్ చేయడం జరిగింది. ఏమైంది దాని తర్వాత? వన్స్ రిలీజ్ చేసిన తర్వాత చాలా నోళ్ళు మూతపడిపోయాయి. సో నేను చెప్పేది ఏంటంటే, నేనే కాదు, ఎవరైనా చిన్న సినిమాను లేదంటే చిన్న బడ్జెట్తో సినిమా చేయొచ్చు, 0 budget కాన్సెప్ట్లో సినిమా చేయొచ్చు. గంట తర్వాత ఒక సినిమా చేశాడులే అనుకోవడానికి వీల్లేదు కదా. ఇప్పుడు 4 సినిమాలు కంప్లీట్ అయి ఉన్నాయి. అదే 0 budget కాన్సెప్ట్లో షూటింగ్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. వాటన్నింటినీ పోస్ట్ ప్రొడక్షన్ ప్రిపరేషన్ ప్లాన్ చేయడం జరుగుతుంది. గండా టైంలో మనకేంటి, సరైన ఎక్విప్మెంట్ లేదు, రకరకాల ప్రాబ్లమ్స్, ఎన్ని పడాలనో, సినిమాకు సంబంధించిన ఎన్ని కష్టాలు పడాలనో అన్ని గండా టైంలో పడిపోయాం. దాని తర్వాత ఏంటి, అన్నీ అరేంజ్ అయిపోయాయి. సొంత కెమెరాలు ఉన్నాయి. మనకు పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవాలంటే ఎవరో కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ మన దగ్గర జరిగిపోతాయి. సో డబ్బింగ్ బయట చెప్పిచ్చేస్తాం. ట్రాక్స్ ఇవంతా మనం ఆ ట్రాక్ తీసుకొచ్చేసి దీంట్లోకి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సింపుల్. చిన్న సినిమా చాలా సింపుల్ అయిపోయింది. మీరు కూడా ఒక టీంని రెడీ చేసుకోవచ్చు, సెటప్ని ప్లాన్ చేసుకోవచ్చు, కంటిన్యూగా సినిమాలు చేయొచ్చు. ఎవరి మీదో దేని మీదో మనం ఆధారపడాల్సిన అవసరమే లేదు సినిమా ఇండస్ట్రీలో. మీ దగ్గర మంచి కంటెంట్ ఉంటుంది, మంచి టీం ఉండి, కంటెంట్ బాగుండి, కొత్త పాత అనే రోజులు పోయాయి. మీ దగ్గర మంచి సినిమా ఉందా, జనాలు చూసేవాళ్ళు ఉన్నారు, ఆ హీరోనే ఉండాలి, ఈ హీరోనే ఉండాలి రోజులు పోయాయి. మంచి కంటెంట్, కొత్త కంటెంట్ ప్లాన్ చేయండి, కొత్త సినిమాలు చేయండి, చిన్న సినిమాలు చేయండి. మీకు ఎంత సపోర్ట్ చేయాలనో అంత సపోర్ట్ చేస్తాను. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా చూడాలి. ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్, ప్రతి డైరెక్టర్, ప్రతి రైటర్ లేవండి, కదలండి, చిన్న సినిమాకు ప్రాణం పోయండి. మీ చిన్న సినిమా ఎక్కడా ఆగకుండా ముందుకు వెళ్ళే ప్రాసెస్ నేను చూసుకుంటాను. ప్రతి స్టెప్లోనూ మీకు గైడెన్స్ ఇస్తాను నేను. సో చిన్న సినిమాల పండుగను నేను చూడాలి. ఎక్కడ చూసినా కూడా చిన్న సినిమా వెలువలు రావాలి. అందుకోసమే టోటల్ అన్ని చిన్న సినిమాకి సంబంధించిన అన్ని ఫ్రీగా చేయడం జరుగుతుంది. పబ్లిసిటీ ఫ్రీనే, రిలీజులు ఫ్రీనే, ఎవడు అడ్డు పట్టడానికి లేదు. ₹1 ఖర్చు పెట్టడానికి అవసరం లేదు, మనకు లేదు. ఒక్కటే అంటే చిన్న సినిమా చేసి రెడీ చేయాలి అంతే. మిగతా పనులన్నీ అవే జరిగిపోతాయి. సో మనకు పెట్టిన పెట్టుబడులు రావాలనుకున్నా కూడా అన్ని ఐడియాస్ మీకు ఇచ్చాను నేను. సో ప్రొడ్యూసర్కి డబ్బులు ఎలా వస్తాయి అది చెప్పాను నేను. సో అన్నీ ప్లాన్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మనకు ఒక పక్క సినిమాలు చేస్తుంటే మరో పక్క డబ్బులు వస్తుంటే ఎన్ని సినిమాలు చేయకూడదు? సక్సెస్ మీద సక్సెస్ వస్తూ ఉంటే సినిమా ఇండస్ట్రీ కూసాలు కదులుతాయి. తెలుసా మీకు? మీ సక్సెస్సే చెప్తుంది సినిమా ఇండస్ట్రీలో నువ్వేంటనేది. అంతవరకు ఆగకు, ఎన్ని ఫెయిల్యూర్లు వచ్చినా ఆగకు. నీ వెనకల వారణాసి సూర్య అనే వెపన్ ఉంది, గుర్తుపెట్టుకో. నీకు నువ్వే తోపు. ఈ విషయం సినిమాల్లో ఎంతోమంది చెప్తుంటారు, నేను డైరెక్ట్గా మీకు చెప్తున్నాను, మీరే తోపు. నీ దగ్గర టాలెంట్ ఉంటే ఎవ్వడు ఇక నిన్ను ఆపలేడు. సో నీ వెనక వారణాసి సూర్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళిపో అంతే. ఎన్ని సినిమాలు చేయాలన్నా చేసేయి, తోసేయి, ముందుకు వెళ్ళిపోతూనే ఉండు.
సినిమా ఇండస్ట్రీ నీదే. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. బయటికి ది, నీకున్న దగ్గర ఉన్న కథలన్నీ బయటికి ది, మొత్తం దుమ్ము దులిపి బయటికి ది. ఎన్ని సినిమాలు చేయగలవో చేయి. సినిమా ఇండస్ట్రీ నీ ఎవడబ్బ సొత్తు కాదు, ఇది నీ సొత్తు. నువ్వు సినిమా ఇండస్ట్రీ కోసమే పుట్టి ఉంటే, కొంచెం పచ్చిగా చెప్తాను, చాలామంది అమ్మకు అబ్బాయికి పుట్టి ఉండేట, నువ్వు సినిమా ఇండస్ట్రీ కోసం పుట్టి ఉంటే లేయి. ఊరికి మాటలు చెప్తూ కూర్చోవడం కాదు, లేసి పనులు చేయి, సినిమాలు చేయి, బయటకు రా. నిన్నెవడు ఆపుతాడో చూద్దాం. డైరెక్ట్గా బీ ఫ్రాంక్ చెప్తున్నాను, మీరు చిన్న సినిమాలు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తే దీని అమ్మ బల్క్ సినిమాలు తీసుకెళ్లేసి దిల్లాల దగ్గర కూర్చుంటా నేను. అక్కడ బిజినెస్ అబ్బా, మనలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు ఉండవు అక్కడ. సినిమా బాగుంది, నచ్చింది అంటే ఎవరైనా తీసుకుంటాడు. నేను పాజిటివ్గా చెప్తున్నాను. దిల్రాజు దగ్గర కూర్చొని, ఇదిగో నా దగ్గర 200 సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు. ప్రసాద్ లెవెల్లో కూర్చున్నాం ఇద్దరం, సినిమాలు చూస్తూ ఉండు. నచ్చిన సినిమాలు పక్క పెట్టుకో, మిగతా పక్కన పడేసి మేము రిలీజ్ చేసుకుంటాం. నీకు నచ్చిన సినిమాలు తీసుకో. ఒకసారి ఊహించుకోండి, దిల్ రాజుతో మన చిన్న సినిమాలు అంటే ఆ రేంజ్కి నేను చిన్న సినిమాని తీసుకొస్తాను. మీరు సినిమాలు చేయండి, సినిమాలు చేసి అన్నా ఇదిగో చిన్న సినిమా అని చెప్పేసి దీని అమ్మం కాలు దగ్గరేస్తూ ముందుకు రండి. చిన్న సినిమాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాతో కమ్యూనికేషన్ ఉండండి. మీతో పాటు నేను కూడా మమేకం కాబోతున్నాను. ప్రతి చిన్న సినిమాలోకి నేను ఎంటర్ కాబోతున్నాను. సో నాకు తగ్గట్టు ఏమైనా క్యారెక్టర్లు ఉంటే హ్యాపీగా ప్లాన్ చేయండి. మిగతా ఏ విషయాల్లో నేను ఎంటర్ కాను, ఓన్లీ క్యారెక్టర్లే చేస్తాను. కంటిన్యూగా క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్దాం. మీ సినిమాలో నేను ఉంటే లెక్క ఎలా ఉంటుందో ఊహించుకోండి. సినిమా రేంజ్ని పెంచుకుంటూ వెళ్దాం, చిన్న సినిమాను కాపాడుకుంటూ వెళ్దాం. అందరం కలిసి ఒక టీం వర్క్ లా చేసుకుంటూ చిన్న సినిమా పండుగను చూద్దాం. లేవండి, కదలండి, అలాగే కూర్చుంటే మీ బతుకులు అలాగే ఉంటాయి. లేచి పనులు స్టార్ట్ చేయండి, చిన్న సినిమాలు స్టార్ట్ చేయండి. చిన్న సినిమా వెండి తెర మీద వెలగాలి. చిన్న సినిమా వైభవం మనం చూస్తాం. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీలో డైరెక్టర్ ఉన్న, ఆర్టిస్ట్ ఉన్న, టెక్నీషియన్ ఉన్న, రైటర్ ఉన్న, ఎవరున్నా సరే బయటకు తీసుకొచ్చే బాధ్యత మీదే. ఎవడు మీ ఇంటికి వచ్చేసి తలుపు తట్టి బాబు నువ్వు రైటర్వా రానా అన్న అని చెప్పేసి ఎవరు అనరు. నువ్వు బయటకు వచ్చి పని చేయి. డైరెక్ట్ కమ్యూనికేషన్ ఇస్తున్నాను. ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నా కమ్యూనికేషన్ వచ్చి అన్న చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నాను రావాలని చెప్పేసి మెసేజ్ చేయి. ఇంకా ఇలాగే పడుకుంటాను, కూర్చుంటాను, నేను ఊరికి మాట్లాడతాను అనుకుంటే నిన్ను మార్చేవాడు జీవితంలో ఎవడు ఉండడు, నీకు సపోర్ట్ చేసేవాడే ఉండడు. నిజంగా నిజాయితీగా నువ్వు చిన్న సినిమా చేయాలనుకుంటే రా, బయటకు వచ్చి చిన్న సినిమా చేయి. నీకు సపోర్ట్ చేయడానికి వారణాసి సూర్య ఉన్నాడు. వారణాసి సూర్య వాట్సాప్ నంబర్ 7981599433. ఈ నెంబర్కి నాకు కమ్యూనికేషన్కి వచ్చి చిన్న సినిమా మొదలెడుతున్నా అని చెప్పేసి మీసం మెలేసి చెప్పు. అంతే తప్ప ఊరికి మాటలు చెప్తూ ఆడంగి ఎదుగులా కూర్చోకు. ఎందుకు ఇంత పచ్చిగా మాట్లాడుతున్నా అంటే, ఇప్పటికి కూడా నేను తిట్టకపోతే మీరు బయటికి రారు. సినిమా ఇండస్ట్రీలో మీలాంటి మేధావులే, మీలాంటి టాలెంటెడ్ పర్సన్సే సినిమా ఇండస్ట్రీకి రావాలి. సినిమాలు చేయండి. మీ వెనుక ఎన్ని చిన్న సినిమాలు ఏ ఉన్నా కూడా అన్ని సినిమాల వెనుక ఇక నుంచి వారణాసి సూర్య ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య @ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.